హైదరాబాద్ బిగ్గెస్ట్ ప్రాపర్టీ షో ఇస్ బ్యాక్ 6th, 7th, 8th February. ఈరోజు గోల్డ్ కొందాం అనుకుంటున్నారా లేదా సిల్వర్ కొందామా అని కన్ఫ్యూజ్ అవుతున్నారా? అయితే హైదరాబాద్లో గోల్డ్ రేట్స్ ఎలా ఉన్నాయి, రేపటికి రేట్స్ పెరిగే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? దీని గురించి తెలుసుకోవాలంటే ఈ వీడియో ఎండ్ వరకు చూస్తే మీ డెసిషన్ ఈజీ అవుతుంది. అయితే ఈరోజు హైదరాబాద్లో లోకల్ గోల్డ్ రేట్ చూస్తే 24 క్యారెట్ గోల్డ్ ఒక గ్రామ్కి అరౌండ్ 16,919 రూపాయలు తగ్గింది. 22 క్యారెట్ గోల్డ్ గ్రామ్కి 15,509 రూపాయలు తగ్గింది. 18 క్యారెట్ల గోల్డ్కి అయితే 12,689 దగ్గరికి ఉంది. అయితే 10 గ్రాములు 24 క్యారెట్ గోల్డ్ కాస్ట్ అరౌండ్ 1,69,190 రూపాయలకైతే దిగింది. ఇప్పుడు సిల్వర్ రేట్ చూద్దాం. సిల్వర్ కిలోకి 94,000 నుండి 95,000 మధ్య స్టడీగా ఉంది. అయితే ఒక గ్రామ్ సిల్వర్ ప్రైస్ ఏమో 94,000 నుండి 95 వరకు ఉంది. ఢిల్లీలో 24 క్యారెట్ గోల్డ్ గ్రామ్కి 16,934 రూపాయలు ఉంటే ముంబైలో కూడా ఆల్మోస్ట్ సేమ్ రేట్స్ ఉన్నాయి, కానీ కొంచెం డౌన్ సైడ్ ట్రెండ్ అయితే కనిపిస్తుంది. ఎంసీఎక్స్ మార్కెట్లో గోల్డ్ 73,500 నుండి 74,000కి 10 గ్రాముల రేంజ్లో ట్రేడ్ అవుతుంది. సిల్వర్ ఎంసీఎక్స్లో రీసెంట్ డిప్ తర్వాత 94,974 దగ్గర ఫర్మ్గా ఉంది. అయితే నిన్నటితో కంపేర్ చేస్తే ఈ రోజు గోల్డ్ ప్రైస్ 0.2% అయితే తగ్గింది, కానీ సిల్వర్ ప్రైస్ మాత్రం స్టడీగా అలాగే ఉంది. ఈ రేట్స్ ఇలా ఎందుకున్నాయంటే గ్లోబల్ లెవెల్లో యుఎస్ ఫెడ్ ఇంట్రెస్ట్ మీద ఇదైతే డిబేట్ నడుస్తుంది. దానివల్ల మెటల్స్ మీద రేట్స్ అయితే ఇప్పుడు ఫ్లక్చువేట్ అవుతూ ఉన్నాయి. దానివల్ల ఇప్పుడైతే గోల్డ్ మీద ఇంట్రెస్ట్ అయితే తగ్గింది. ఇండియాలో సంక్రాంతి తర్వాత వెడ్డింగ్ సీజన్స్ ఉండడం వల్ల ఇప్పుడైతే గోల్డ్ షాప్స్ లో కన్ఫ్యూజన్ స్టార్ట్ అయింది, గోల్డ్ కొనాలా సిల్వర్ కొనాలా అని. అయితే మనం 6 సంవత్సరాల నుండి గోల్డ్ అండ్ సిల్వర్ స్టాటిస్టిక్స్ చూసినట్టయితే గోల్డ్ మీద 400% పెరిగితే సిల్వర్ మీద మాత్రం 600% పెరిగింది. దీన్ని కంపేర్ చేసినట్టయితే సిల్వర్కే ఇంకా ఎక్కువ డిమాండ్ పెరిగిందని అయితే మనం చెప్పుకోవచ్చు. అయితే ఉన్నట్టుండి సిల్వర్ మీద ఎందుకు ఇంత డిమాండ్ పెరిగింది? ఎందుకంటే ఇప్పుడు సిల్వర్ ని సోలార్ ప్యానెల్స్, ఎలక్ట్రానిక్స్ మీద చాలా ఎక్కువగా వాడడం వల్ల ఆ ఇండస్ట్రీస్ త్రూ ఈ సిల్వర్ కి ఇప్పుడైతే డిమాండ్ చాలా ఎక్కువగా పెరిగింది. అయితే ఇంకొక పాయింట్ ఏంటంటే ఇప్పుడు సడన్ గా గోల్డ్ రేట్స్ తగ్గడానికి వెనక రీజన్, ఇప్పుడు గోల్డ్ రేట్ సడన్ గా తగ్గడానికి రీజన్ ఏంటంటే ఈ డాలర్స్ అనేది చాలా వీక్ అయిపోతున్నాయి. దానివల్ల గోల్డ్ రేట్స్ అయితే మనకి తగ్గడం కనిపిస్తుంది. అయితే ఇప్పుడు మీరేది కొందాం అనుకుంటున్నారు? గోల్డ్ కొంటారా సిల్వర్ కొంటారా? మీ డెసిషన్ ఏంటో మాకు కామెంట్స్లో చెప్పండి.